శుభోదయం పిల్లలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? పిల్లలు, మనం గత తరగతిలో వినండి, ఆలోచించి చెప్పండి అంశం గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనము పాఠాంత అంశం గురించి తెలుసుకుందాము. మనకి పాఠ్యపుస్తకంలో వినండి, ఆలోచించి చెప్పండి, అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు, వ్యాకరణాంశాలు, పదాంత పద్యము, అదేవిధంగా నేను ఇవి చేయగలను, చివరిగా మనకి పాఠాంత అంశం గురించి ఉంటుంది. ఈరోజు మనము పాఠాంత అంశం గురించి చెప్పుకుందాము. సరేనా పిల్లలు? అందరూ కూడా పాఠ్యపుస్తకాన్ని తెరవండమ్మా. పాఠ్యపుస్తకంలో పేజీ నెంబర్ 111 తెరిచారా అందరూ? పేజీ నెంబర్ 111. ఈ పాఠాంత అంశంలో మనకి ముఖాముఖి గురించి చెప్పడం జరిగింది. ముఖాముఖి అంటే ఏంటో తెలుసా పిల్లలు? ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలో తుని ప్రభుత్వ పాఠశాలకు మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఒక అతిథి వచ్చారన్నమాట. ఆయన ప్రముఖ కవి, వైద్యుడు, సంగీతకారుడు అయినటువంటి శ్రీపాద పినాకిని పాణి గారు. వారితో 8వ తరగతి విద్యార్థులు జరిపే ముఖాముఖి కార్యక్రమం అన్నమాట. ఇదే ఇంటర్వ్యూ. వాళ్ళ విద్యార్థులు మరియు పినాకిని గారి మధ్య జరిగినటువంటి సంభాషణ. ఇంటర్వ్యూ చూడండి. మొదటిగా విద్యార్థులు మాట్లాడుతున్నారు. విద్యార్థులు అంటున్నారు, నమస్కారం అండి. పినాకిని గారు, శుభాశిస్సులు పిల్లలు, అందరూ బాగున్నారా? విద్యార్థులు, అయ్యా, మీరు సాహిత్య, సంగీత, కళా, వైద్య, సామాజిక రంగాలలో చక్కగా రాణించేవారు. ఇది ఎలా సాధ్యమైంది? మా కోసం చెప్పండి. మేం మీలాగా కావడానికి మార్గదర్శకం చేయండి అన్నారు పిల్లలు. పినాకపాణి గారు, నేను వృత్తిరీత్యా వైద్యుణ్ణి. నాకు సంగీతం అంటే ఇష్టం, సాహిత్యాభిరుచి ఎక్కువ. నేను చిన్నప్పటి నుండి ప్రతి అంశాన్ని పరిశీలించి శ్రద్ధగా నేర్చుకునేవాడిని. పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు. విద్యార్థులు అంటున్నారు, మీరు సమాజ సేవకునిగా పేరు తెచ్చుకున్నారు కదా, మీరు చేసిన సేవలను చెప్పండి. పినాకిని పాణి గారు మాట్లాడుతున్నారు. వైద్య వృత్తిలో ఉన్నందున రకరకాల వ్యక్తులను తారసపడుతూ ఉంటారు. వారి ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకుంటాను. ప్రతి వ్యక్తి ఆరోగ్యానికి అతని కుటుంబ పరిస్థితులు, పరిసరాల వాతావరణము, ఆర్థిక స్థితిగతులు కారణమవుతాయి. ఉన్న ఆర్థిక స్థితిలోనే మంచి తిండి తినమని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సలహా ఇస్తూ ఉంటాను. విద్యార్థులు అంటున్నారు, మీరు చేసే పని మాకు బాగా నచ్చింది. నేటి సమాజంలో మనుషులకు మానవత్వం లేక తోటివారికి సహాయపడటం లేదు. ఇలాంటి వారికి మీరిచ్చే సందేశం ఏమిటి? పినాకిని పాణి గారు మాట్లాడుతున్నారు. నా చిన్నతనంలో స్వచ్ఛమైన జీవితం ఉండేది. ఈనాటి జీవనంలో ఉన్న మాలిన్యం ఆనాడు లేదు. స్వార్థం అంటేనే ఉండేది కాదు. మన ఆలోచన, ప్రవర్తన, ఆచరణలో మార్పు రావాలి. పొరుగువారికి సహాయపడాలి. అందరూ బాగుండాలి. విద్యార్థులు అంటున్నారు, గొప్పగా సెలవిచ్చారు. రేపటి పౌరులుగా మేమెలా ఎదగాలి? దీనికి తగిన మా సూచనలు తెలియచేయండి. పినాకపాణి గారు, ఎవరికైనా తల్లిదండ్రుల, గురువుల దర్శకత్వం ప్రగతికి సోపానం. బడిలో ఉపాధ్యాయుల బోధనలు మనల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నడుపుతాయి. వినయము, వివేకము, క్రమశిక్షణ, పట్టుదల మీ వృత్తికి దోహదపడతాయి. పిల్లలు ఎల్లప్పుడూ ఎదిగే కొద్దీ ఒదగాలి అన్న సూత్రం పాటించాలి. అదే మనల్ని విజయ శిఖరాలను చేరుస్తుంది. రేపటి పౌరులుగా మీరు ఉన్నతంగా ఎదిగి దేశాభివృద్ధికి తోడ్పడాలి. పిల్లలు దీర్ఘాయుష్మాన్ భవ అని సెలవిచ్చారు. పిల్లలు, పినాకపాణి గారు మరియు విద్యార్థుల మధ్య జరిగినటువంటి ముఖాముఖిని మీకు కొన్ని మాటల్లో తెలియజేస్తాను. పినాకపాణి గారిని విద్యార్థులు కొన్ని ప్రశ్నలు అడిగారు. మొదటి ప్రశ్న ఏంటంటే, అయ్యా, మీరు ఇన్ని రంగాల్లోని
ఎలా ఎదిగారు? మీరు చేసినటువంటి పనులేంటి అని అడిగారు. అప్పుడు పినాకపాణి గారు చెప్పారు. చిన్నప్పటి నుంచి ప్రతి అంశాన్ని ఎలా నేర్చుకున్నారంట? పరిశీలించి శ్రద్ధగా నేర్చుకున్నారంట. పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చు అని ఆయన గ్రహించి అదే విధంగా చేస్తూ ఆయన ముందుకు నడవడం వలన ఆయన ఇప్పుడు ఇన్ని రంగాల్లో దిట్ట అయినారు. రెండో ప్రశ్న అడిగారు విద్యార్థులు. అయ్యా, మీలోని మాకు బాగా నచ్చింది ఏమిటంటే ఇతరులకు సహాయం చేయాలి, అలాగే మానవత్వాన్ని కలిగి ఉండాలి అని చెప్పారు కదా. నేటి సమాజంలోని మనుషులకు మానవత్వం లేక తోటివారికి సహాయపడట్లేదు. దీనికి మీరిచ్చే సందేశం ఏమిటి అని అడిగారు. అప్పుడు ఈయన ఒకటే చెప్పారు. ఆయన చిన్నతనంలోనట జీవితం చాలా స్వచ్ఛంగా ఉండేదట. స్వార్థం లేకుండా ప్రతి మనిషిలోని కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేకుండా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవారట. మాట మీద నిలబడి ప్రవర్తిస్తూ ఉండేవారట. ఇవన్నీ కూడా ఉంటే ఇప్పటి సమాజంలో కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు అలవర్చుకుంటే అందరూ కూడా బాగుంటారని చెప్పి పినాకపాణి గారు చెప్పారు. అంటే ఏంటి? మనిషి ఆలోచనలోని ప్రవర్తనలోని మార్పు ఉండాలి అని చెప్తున్నారు. ఇది విద్యార్థులు పాటిస్తే చాలా బాగుంటుంది. అదే మూడో ప్రశ్నగా ఏమడిగారంటే రేపటి పౌరులుగా మేము ఎలా మెలగాలి, దీనికి తగిన సూచన చేయండి అని అడిగారు. రేపటి పౌరులుగా మెలగాలి అంటే సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడ్పడాలి. అంతేకాకుండా తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల మనము వాళ్ళు చెప్పిన మాటలు జాగ్రత్తగా వినాలి. వాళ్ళు చెప్పిన విషయాలు మనం పాటిస్తే మన ప్రగతికి అవే మెట్లు అని చెప్పారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు బోధించినటువంటి బోధనలు మనల్ని